ఏ కుక్కుడేష్, ఇవాళ స్పెషల్ ఏంటి? పూజ జరిగింది కదా అయ్యారు. అది చూసాం కదా, తినడానికి స్పెషల్ గా ఏమున్నాయని అడుగుతున్నారు. పూజ చేసిన సందర్భంగా నీలవేణి నాన్ వెజ్ ఏం చేయలేదే గారు. ఈ రోజు స్పెషల్ వడా పులిహార. అందుకేనా ఈ గుమగుమలు? మీరు సైలెంట్ గా తినండి. కమ్మంటే కే ఓ ఎం కమ్. కాదు కాదు కాదు, సి ఓ ఎం కమ్. COME కమ్. కమ్ కమ్. వస్తున్నాను నిలవేణి. అయ్యయ్యో, నేను రమ్మంటే వచ్చేసారా? నువ్వేం చెప్తే అది చేస్తాను. అది కాదు సార్, మీ దగ్గరికి రావడానికి నేను అనుమతి తీసుకోవాలి, కానీ మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఒకరి మనసులోకి వెళ్ళి అక్కడ స్థానం సంపాదించుకోవడం చాలా కష్టం అనుకుంటాను నిలవేణి. కావచ్చు సార్. సర్లే, అయినా ఏంటిది? మీరు నేర్పించిన అక్షరాలు, విధానాలు అన్నీ గుర్తొచ్చి ఏ వస్తువు కనపడ్డా దాంతో చదువు నేర్చుకోవాలనిపిస్తుంది నా మనసుకి. చాలా మంచి లక్షణం కూడా. ఏయ్ నిలవేణి, పర్లేదు ఉండని. గదిలో తిరగడానికి ఇబ్బంది అవుతుంది సార్. సాయంత్రం వరకు ఉండనివ్వులే. నీకెప్పుడు ప్రాక్టీస్ చేయాలనిపించినా అప్పుడు ఈ రూమ్లోకి వచ్చి నేర్చుకోవచ్చు. మీకు ఇబ్బంది అవుతుందేమో సార్. నాకేం ఇబ్బంది లేదు. నేను కూడా నీకు అందుబాటులో ఉంటే ఇంకా మంచిదే కదా. నీకు కొన్ని వర్డ్స్ నేర్పిస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేర్చుకునే దారులు చాలా ఉన్నాయి. అవును సార్, నేను గనక ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఇంట్లో వాళ్లే కాదు నిలవేణి, ఈ ప్రపంచమే విస్తుపోతుంది. నా కోసం బయట వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు సార్? ఎందుకు పట్టించుకోరు? నువ్విప్పుడు కాదంబరి ఇండస్ట్రీస్కి మేనేజింగ్ డైరెక్టర్వి. ఏంటో సార్, మీరు నాకు అర్థం కాని పేర్లన్నీ చెప్తూ ఉంటారు. మామూలుగానే కొన్ని పదాలు గుర్తుండట్లేదు సార్, మర్చిపోతున్నాను. కొండ గుర్తుల ప్రకారం వెళ్తే నీకింకా తేలికవుతుంది. పైగా నీకు కాన్సంట్రేషన్ కూడా ఎక్కువే. కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత. ఓహో, బాగుంది. మంచి మంచి పదాలున్నాయి సార్. ప్రతి భాషలో ఒక బ్యూటీ ఉంటుంది. అవును, నిజమే. మీరు భోజనం చేసే టైం అయింది, రండి వెళ్దాం. అలాగే పదండి. పద. తారక్ రాలేదు, నిమిష రాలేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? నిమిషమ్మ గారికి ఆకలి లేదంటయ్య గారు. అవునా? మరి తారక్? చిన్నయ్య గారిని నీలవేణి తీసుకొచ్చేస్తుందయ్యా. ఓ మంచిది. ఏంటన్నా, నీలవేణి కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోంచేస్తుందా? డైనింగ్ టేబుల్ మీద ఎలా కూర్చుంటుంది? నువ్వు భలే చెప్తావు కాంచనా. చెప్పలేమండి. ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పుడు కూడా పసిపాపకి తినిపించినట్టుగా గోరు ముద్దలు తినిపిస్తాడేమో. కాంచనా, అయిపోయిన దాని గురించి మళ్ళీ మళ్ళీ చర్చించుకోవడం అనవసరం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. 4 రోజుల్లో కనుక ఆ నీలవేణి కంపెనీ వ్యవహారాలకు కావలసిన బేసిక్ ఇంగ్లీష్ గనుక నేర్చుకోలేకపోతే అనుకోని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అప్పుడు అనుకున్న ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. సర్లే, నన్ను తినేవ్వండి. అమ్మా, అది చాలు, నాకు అర్థమైంది. అయ్యా కూర్చోండి. కూర్చోండి సార్, నేను
ఏంటి డాడీ, మా గురించేనా డిస్కషను? ఎప్పుడైనా సరే లేని వారి గురించే కదా మాట్లాడేది. మ్యాటర్ ఏంటి బావా? 4 రోజుల్లో నీలవేణి ఇంగ్లీష్లో నలిగితే సరే, లేదంటే బిజినెస్ నలిగిపోతుందని అత్తయ్య గారు ఆందోళన. మీ అమ్మ కూడా వ్యాపారంలో ఎలాంటి అవాంతరాలు రాకూడదని చెప్తుంది తారక్. ఇన్నాళ్ళు లేని బాధ్యత ఇప్పుడెందుకు వచ్చినట్టు డాడీ? అంటే ఇన్నాళ్ళు నేను బిజినెస్ ని పట్టించుకోలేదనా? నువ్వు కేర్ తీసుకోకపోతే బిజినెస్ ఈ స్థాయికి వస్తుందా అమ్మా? మీ అమ్మ కేర్ తీసుకుంటే మీ బ్రదర్ మందు తీసుకున్నాడా నీ ఉద్దేశం? కోటి, అనవసరమైన ప్రస్తావన చేస్తే భోజనం చేస్తున్నావని కూడా చూడను.